సత్ చిత్ ఆనందం. ఆ సచ్చిత్ ఆనందం అనేటువంటి స్థితికి ఎప్పుడైతే మనిషి చేరుతాడో, ఉన్నటువంటి మనుషులు ఉన్నా లేకపోయినా నిరంతరం మనసులో నామస్మరణ జరుగుతూ ఉంటుంది. ఆ నామస్మరణ జరుగుతూ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది, కొన్నాళ్ళు మనుషులతో కలిసి నామస్మరణ, కొన్నాళ్ళు ఇంట్లో వంట వండుతూ ఉన్నాం, ఆ బుడగలు చూసి బుడగ పోయి ఇంకో బుడగ వచ్చేటప్పుడు నామం అయిపోతుందా లేదా పోటీ పెట్టుకుంటూ ఉంటాం. పిల్లలు ఆటలాడుకుంటూ ఉంటారు, అవునా, టచ్ మీ నాట్ అని కాళ్ళ మీద కాళ్ళు వేసి తొక్కుకుంటూ ఉంటారు. అది కాలు తీసేయగలిగితే తీసేసిన వాడు విన్నర్ అవుతాడు, తొక్కగలిగితే తొక్కిన వాడు విన్నర్ అవుతూ ఉంటాడు. అట్లా ఈ బుడగ వెళ్ళి ఇంకో బుడగ వచ్చే లోపల నేను ఎన్ని నామాలు చేస్తాను. ఈ దీపం ఇప్పుడు వెలిగించాను, ఈ దీపం ఇంత దాకా కాస్త వెనకాల దాకా వెళ్ళేటప్పటికి, నూనె కాస్త కింద దిగేటప్పటికి, ఆ అందులో ఉన్నటువంటి స్థితి కొద్దిగా తగ్గేటప్పటికి, లేదు కర్పూరం వెలిగించా, ఈ కర్పూరం కొండెక్కే లోపల నేను ఎన్ని నామాలు చదువుతా, ఎన్నిసార్లు చదువుతా. ఇట్లా మనతో మనం సత్సంగం చేస్తూ పోవాలి. కాలంతో పాటు ఉన్నటువంటి వ్యవధినంతా కూడా నామస్మరణతో కనుక తాదాత్మ్యత చెందుకుంటూ కనుక ముందుకు వెళ్ళినట్లయితే జీవితం ఏమవుతుంది, మనకి మనమే ఆనందాన్ని కలిగించుకుంటూ ఉంటాం. మనలో ఉన్నటువంటి ఆ నామస్మరణమే మనకి సత్సంగంగా మారుతూ ఉంటుంది. ఆ నామస్మరణ సత్సంగంగా మారితే చివరికి మనతో ఉన్నది మన మనస్సు, మనతో పాటు కలుగుతున్నటువంటిది ధ్యాన స్థితి. ఆ ధ్యాన స్థితిని మనస్సుతో నిరంతరము చేసుకునేటువంటి వాళ్ళము మనలో మనమే అంతర్ముఖం చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అంతర్ముఖం ఎలాగండి, చాలా కష్టం. ప్రయత్నించి చూస్తే, మనకి మనంగా ప్రయత్నించి చూస్తే, మనలో నిరంతర నామజపం గనక జరుగుతూ ఉంటే, ఆ నామజపంతో కలిగేటువంటి మార్పుని గనక ప్రతి వాళ్ళు అబ్జర్వ్ చేసుకోగలుగుతూ ఉంటే అదే ఆత్మవిద్య. ఇది ఎవ్వరూ వచ్చి నేర్పించరు. పుస్తకాల్లో రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు, ఇది విద్య, అది విద్య, శ్రీ విద్య, అందులో చిత్కళా విద్య, దాంతో షోడశీ విద్య, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఈ విద్యలన్నీ కేవలం తెలుసుకోవడానికి. ఇవి ఎందుకు తెలుసుకుంటున్నాం, ఇది ఒకళ్ళు గురువు ద్వారా ఉపదేశించినటువంటి మంత్రాన్ని నిరంతర ధ్యానం చేసి వాళ్ళకి కలిగినటువంటి అనుభవాలని పుస్తకతం చేస్తే మనకు ఆ పుస్తకం దగ్గరకు వచ్చింది. ఒకళ్ళ అనుభవం తెలుసుకుంటే ఏమవుతుంది, అనుభవం ఒకళ్ళకు వచ్చినటువంటి అనుభవంలోకి మనం పరకాయ ప్రవేశం చేయాల్సి వస్తుంది. ఒకళ్ళకు వచ్చిన అనుభవం మనకొద్దు, మనకిగా కలగాలి అనుభవం. ఆ అనుభవం మనకిగా కలిగి ఆ అనుభవంలో మనంగా ఆనందాన్ని కనుక పొందగలిగినట్లయితే అదే అసలైనటువంటి ఆత్మానందం. అటువంటి ఆత్మానంద స్థితి ప్రతి వాళ్ళకి లభ్యమవుతుంది. ఇది అమ్మవారు చేసినటువంటి ప్రతిజ్ఞ. నువ్వు నన్ను పట్టుకోచాలు, నువ్వు నన్ను పట్టుకుని ఎలా విడవకుండా ఉండాలో తెలుసుకోవచ్చాలు. ఏమండి, మనసు డైవర్ట్ అయిపోతుందండి. డైవర్ట్ అవ్వడమే మనసు పనండి. మనస్సు డైవర్ట్ అవుతోంది అంటే అది దాని ధర్మం. ఆ ధర్మాన్ని నుంచి దాన్ని తెలియకుండా పక్కకి మలచగలిగేటువంటి శక్తి వరకు ఉంది నీ నామ జపానికి ఉంది, నువ్వు చేసేటువంటి ధ్యానానికి ఉంది. ఆ ధ్యానం ఎంత నిరంతరం దానికి అలవాటు చేస్తావో మనస్సు చివరికి అన్ని వైపులకి వెళ్ళి, ఎంత వెళ్ళినా ఇది నన్ను వెనకాలకి లాగుతోంది, నామం అనేటువంటి దానికి విసుగుపడిపోయి చివరికి నామానికి కట్టుబడి మనస్సు ఉండిపోతుంది. ఎప్పుడైతే నామానికి కట్టుబడి మనస్సు ఉండిపోయిందో నిరంతరము మనస్సుతో ధ్యానం అవుతుంది, శరీరంతో చరించడం అవుతుంది. శరీరం ఎప్పుడూ చరమూర్తిగా నడుస్తూ ఉంటుంది, దృశ్యము కనపడిన దాన్ని కనపడినట్టుగా చూసి వదిలేస్తూ ఉంటుంది. మనస్సు మాత్రం నిరంతరం ప్రతి వస్తువులోనూ ఉన్నటువంటి ఆత్మచైతన్యాన్ని దర్శిస్తూ ఉంటుంది. ఆత్మచైతన్యంలో ఉన్నటువంటి ఆత్మదర్శనాన్ని చేస్తున్నటువంటి మనస్సు నామ ధ్యానాన్ని నిరంతరము విచారణ చేస్తూ జపిస్తూ ఉంటుంది. అటువంటి స్థితి వచ్చిన వాడు ముముక్షువు అని పిలువబడతాడు. శరీరం ఉండగానే, లౌకికంలో సంసారంలో ఉండగానే వాడికి స్త్రీ పురుష నపుంసక భేదాలు లేవు. అది జగత్తు వేదమే చెప్తోంది. అయ్యా పరమేశ్వరుడు ఎక్కడున్నాడు, పరమేశ్వరుడు పెద్దలు చెప్తూ ఉంటే ఒక విషయం తెలుస్తూ ఉంటుంది. ఒకసారి అందరూ నిన్ననే విన్నాను ఈ విషయం. ఒకప్పుడు అందరూ కలిసి బృందావనం వెళ్ళారట. అక్కడ ఒక మహాయోగిని ఉండేదట. ఆవిడ చాలా తక్కువ మాట్లాడేవారట. ఆ తక్కువ మాట్లాడుతూ కూడా అందులో కూడా ఏం చేసేవారట, ఆవిడ రకరకాల పర్యటనలు చేస్తూ రకరకాల క్షేత్రాలకు వెళ్ళొస్తున్నప్పుడు అసలు మగవారితో మాట్లాడేవారు కదట. దాంతో ఆవిడ గురించి ఏం ప్రచారం అయిందంటే ఆవిడ అసలు మగవాళ్ళతో మాట్లాడరు, ఆవిడ కేవలం మాట్లాడినా తక్కువ మాట్లాడతారు, ఆ కాస్త మాట్లాడినా ఆడవాళ్ళతోనే మాట్లాడతారు, మగవాళ్ళతో మాట్లాడరు అనేటువంటిది ఒకటి. అయితే ఒకసారి ఒక పెద్ద కార్యక్రమం బృందావనంలో చేయడం కోసమని ఒక పెద్ద సంస్థ వారు వచ్చారు. వచ్చి ఆ సంస్థ హెడ్ ఇదంతా అక్కడ కార్యక్రమం చేయాలనుకునేటువంటి పెద్ద ఆయన, ఒక ఆయన ఆవిడ దగ్గరకు వచ్చి సంశయిస్తూ నుంచుంటే ఆ పక్క ఉన్నటువంటి ఆవిడ శిష్యురాలికి ఒక ఆవిడ చెప్పారు, ఆవిడతో మాట్లాడాలి, చాలా పెద్ద కార్యక్రమం అనుకుంటున్నాం, ఇక్కడ జరిగితే బాగుంటుందనేటువంటిది గురువుల ఆజ్ఞ, మీరు ఏమన్నా మాకు అనుమతి ఇస్తే ఆవిడతో కాస్త మాట్లాడాలి, ఆవిడ ఎవరితోనూ మాట్లాడరనే విషయం నాకు తెలిసింది అని అన్నారు.
ఆవిడ వచ్చి అలాగే చెప్పింది, ఏమంటే మీరు ఎవరితోనూ మాట్లాడట, పురుషులతో అంతకన్నా మాట్లాడట, ఆయన సందేహిస్తున్నారు అంది. వెంటనే ఆవిడ ఆయన వైపు తిరిగి, బృందావనంలో కృష్ణుడు తప్ప పురుషులు ఎవరున్నారు అని అడిగింది. ఒకటే మాట, బృందావనంలో కృష్ణుడు తప్ప పురుషులు ఎవరున్నారు? పురుషులు స్త్రీలు అనేటువంటిది ఎంతవరకు అంటే లౌకిక ధ్యాసలో వంశాన్ని ఉద్ధరణ చేసుకోవడం కోసం, జనాభాని వృద్ధి చేసుకుంటూ ఉండడం. జనాభా ఎందుకు వృద్ధి అవ్వాలి? జ్ఞానం వికసించడం కోసం అవ్వాలి. కానీ మనం ఏం చేస్తాం, జ్ఞానాన్ని పక్కన పెట్టేసి అవిద్యా లక్షణాలు పెంచుకుపోయి ఇది నాది 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 అని ఎవడికి వాడు గిరి గీసుకుని బతకడం కోసం, ఆ గిరిని ఇంకాస్త పెంచుకుంటూ పోవడం కోసం పిల్లలు నాది నాకు నేను అనేటువంటి తాదాత్మ్యతలో మునిగిపోతూ ఉన్నాం. నిజం చెప్పాలంటే ఈ జగత్తులో స్త్రీ పురుష నపుంసక భేదము ఏమాత్రము లేనటువంటిది పరమేశ్వరుడు ముందరే. ఆయన ఒక్కడే పతి, నీవే పతి యుగతియు నిజముగా కృష్ణ. అవునా కదా? కనుక ఆ జగజ్జనని నమ్ముకున్నటువంటి వారికి జగత్తులో పురుషుడు లేడు, స్త్రీ లేదు, అందరూ ఒకటే మార్గం. దాన్నే సాధనా మార్గంగా ఎంచుకుంటూ ఉండాలి. దేన్ని చూసినా విచారణ మొదలవ్వాలి. దేన్ని చూసినా ఇదెందుకు ఇదెందుకు ఇదెందుకు, ఇది చూశాను, ఆ పూలదండ బాగుంది అనిపించింది, ఆ పూలదండ బాగుంది అనిపించగానే దాని వైపుకి తదేకంగా ఒక 5 నిమిషాలు చూశాను. అబ్బాయి ఎంత బాగుంది ఆ రంగు, ఆ చామంతులు నిజంగా ఇవాళ ఎంత బాగున్నాయో, ఆ కింద వేసిన దండ అసలు నిజంగా ఆ దండ అల్లిన వాడికి నమస్కారం. అంత చక్కగా ఎల్లో రంగులో పూలు ఉండడం ఎంత అదృష్టం, ఎంత కాలమైందో ఇంత చక్కగా ఫ్రెష్గా ఉన్నటువంటి చామంతి పూలు చూసి. ఆ దండ వేపే దాని నుంచి మనసు నిలుస్తుంది. ఆ దండని చూడగా 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 ఇప్పుడు ఏమనిపించాలి, ఈ దండలో ఉన్నటువంటి ఆ పసుపచ్చని రంగు జగత్తంతా దర్శనం ఇవ్వగలగాలి. ఆ జగత్తంతా దర్శనం ఇస్తే మన మనస్సు ఎందులోకి వెళ్ళాలి, ఆ చామంతి పువ్వు మధ్యలో ఉన్నటువంటి బిందు స్థానంలోకి వెళ్ళి నిల్చోగలగాలి. ఆ బిందు స్థానంలో ఉండి చుట్టుపక్కలంతా చూస్తే జగత్తంతా పసుపచ్చగానే కనబడుతుంది. ఆ పసుపచ్చగా ఎక్కడెక్కడ చూడగలుగుతాం, అమ్మ పాదాల ఎందుకు చూడగలుగుతాం. అందుకనే వాళ్ళు ఒకళ్ళు ఇచ్చినటువంటి పూలమాల తీసుకెళ్ళి అమ్మ పాదాల మీద ధరింపజేయడం జరిగింది. అంటే అమ్మ పాదాలు ఎక్కడున్నాయి అంటే పసుపచ్చగా ఉన్నటువంటి ప్రతి వస్తువులోనూ నిబిడీకృతమై ఉన్నాయి. అది చూడగలిగేటువంటి దృష్టి నువ్వు పెంచుకుంటూ పో. అది ఎక్కడెక్కడ ఆ రంగు కనపడిందో అక్కడక్కడ అమ్మ పాదాలు కనబడుతున్నాయి అనే భావన నీలోకి తెచ్చుకో. దానికి నమస్కారం చేసుకుంటూ పో. ఇలా జగత్తంతా నమస్కారం చేసుకుంటే దాన్నే ఆత్మవిద్య, అదే బ్రహ్మ విద్య అని చెప్పబడుతుంది. ఈ జగత్తుని ఆత్మస్వరూపంగా చూడగలగాలి. అంతే తప్ప జగత్తులో నేనేం సాధిస్తాను, జగత్తు నుండి నాకేం లభ్యమవుతుంది, ఈ జగత్తులో నేను ఎంత నాదనుకునేటువంటి స్థితికి వస్తాననేటువంటి ధ్యాసలో ఉండిపోతే జనన మరణ చట్రంలో పడి తిరిగిపోతూ ఉంటాం. అంతే. ఆ జనన మరణ చట్రంలో పడి తిరిగిపోతూ ఉన్న వాడికి ఏమవుతుంది, ఆ ఆత్మవిద్య కానీ బ్రహ్మ విద్య కానీ జన్మకి దొరకడానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఆ అందకుండా కేవలం తనలో తాను రమించిపోతూ ఈ జగత్తంతట్లో ఉన్నటువంటి సుఖాపేక్ష యందు మాత్రమే మనస్సు లగ్నం చేసి, సుఖం రాకపోతే దుఃఖం, దుఃఖం వస్తే సుఖం కావాలనేటువంటి ఆకాంక్ష, ఈ రెండింటిలో పడిపోయి తేనెలో పడ్డ చీమలాగా తేనె కావాలి కానీ దానిలోనే ఉండిపోతే చచ్చిపోతుంది అది. అవునా కదా? ఎంతసేపు ఉంటుంది తేనెలో పడ్డ తీగ కానీ చీమ కానీ, ఎంతసేపు ఉంటుంది? కాసేపే ఉంటుంది. అబ్బా 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 సుఖంలోకి వచ్చాను సుఖంలోకి వచ్చాను, చివరికి ఆ సుఖం సుఖం అనుకున్నటువంటిదే దానికి మరణానికి హేతువైపోతూ ఉంటుంది. ఇప్పుడు మనందరికీ అంతే కదా, ఏది కావాలో దేనికోసం తడబడాయిస్తున్నామో, దేనికోసం జీవితాంతం పరిగాపులు కాస్తున్నామో దాన్ని సాధించాక తినద్దు షుగరు, పడుకోవద్దు నడుము నొప్పి, ఏసీ వేసుకోవద్దు ఆస్తమా, ఎలర్జీ. అవునా కదా? ఏం తిన్నా రెస్ట్రిక్షన్స్, ఏం చేద్దామన్నా రెస్ట్రిక్షన్స్. శరీరం అంతా కూడా అలసిపోయి డస్సిపోయింది. ఆ డస్సిపోయిన శరీరంతో కాలాన్ని వృధా చేసి నువ్వు దేన్నైతే సంపాదించావో అదంతా ఇవాళ నీకు విషప్రాయం అయిపోయింది. దాన్ని వదిలేసి ఎండిపోయిన రొట్టె ముక్కలు తింటూ ట్యాబ్లెట్లు వేసుకుంటూ కెమికల్స్ అన్నిట్లో ఉన్నటువంటి వేస్టేజెస్ అన్నీ తీసి రకరకాల మందులు చేస్తుంటే ఆ మందులు వేసేసుకుని ఇదే జీవితం అనుబాధ సుఖాన్ని ఆ మందుల్లో వెతుక్కుంటున్నావు. డబ్బు ఉంది గనక మందులు కొనుక్కుని ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా, అదో గొప్ప విషయం. నిజంగా ఆలోచిస్తే మనకి రోగం వచ్చిందనుకోండి, పరమేశ్వరి కృప. ఇది ఏ పాపం చేసిందో ఇది వరకు దాన్ని అనుభవించడం కోసం రోగ రూపంలో తల్లి శరీరంలోకి పురుగుగా వచ్చింది. యాదేవి సర్వభూతేషు వ్యాధి రూపేణ సంస్థిత, నమస్తస్యే నమస్తస్యే నమస్తస్యే. అమ్మ నాలోకి వ్యాధిగా వచ్చావు, నేను చేసినటువంటి పాపం అనంతం. ఆ అనంతమైనటువంటి పాపాన్ని దహించడం అంత తేలికైన విషయం కాదు. ఆ తేలిక కానటువంటి విషయాన్ని నాకు తేలికగా అందించడం కోసం అమ్మ కుయ్యోమోరు అని 24 గంటల పాటు కొన్ని సంవత్సరాలు బాధపడితే తరిగిపోయేటువంటి అచంచలమైనటువంటి పాపరాశినంతటిని కూడా ఇచ్చేసి దగ్ధం చేసేసేటువంటి అనుగ్రహ స్వరూపిణి నువ్వు. ఆ స్వరూపంతో, ఆ నామంతో, ఆ భావంతో రోగాన్ని అనుభవించండి, ఎంత ఆనందంగా ఉంటుంది. దానికి నిదర్శనం తార్కాణం రమణ మహర్షులు, దానికి నిదర్శనం తార్కాణం యోగానంద స్వరూపుడు, దానికి నిదర్శనం తార్కాణం ఎంతోమంది మహర్షులు ఉన్నారు. ఏమండి వాళ్ళందరూ గొప్పవాళ్ళు గనక చేశారు, మేము నార్మల్ మనుషులు అండి, మా వల్ల ఎక్కడవుతుంది. గట్టిగా తలకాయ నొప్పి వస్తే డాక్టర్ ఎక్కడని వెతుక్కునే వాళ్ళం.
ఇంట్లో పని ఎక్కువైపోతే వీకెండ్ వస్తే బయటికి వెళ్దాం అనుకునేవాళ్ళం. మేము అదంతా ఎలా జయించాలనే సంకల్పం మనసులో పెట్టుకో. సంకల్పానికి మించిందేమీ లేదు. ఆ సంకల్పానికి మించిందేమీ లేదు. ముందు సంకల్పం చేయి. మనం ఎన్నో సంకల్పాలు చేస్తుంటాం. ఆ సంకల్పాలన్నీ కూడా వికల్పాల కిందే మారుతూ ఉంటాయి. వికల్పాల కింద మారే సంకల్పాలు కాదు, చివరికి మనం చేసేటువంటి సంకల్పాలన్నీ శివ సంకల్పాలుగా మారేటంత ఉత్తమమైన సంకల్పాలు చేసేటువంటి దిశ మనకి వేదం చూపించింది. అటువంటి వేద మార్గాన్ని అనుసరించు, ధర్మాన్ని పట్టుకో. ఆ ధర్మంలో ఉండేటువంటి తత్వాన్ని అనుసరించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు మనసుకి శరీరానికి చేసేటువంటి కావలసినటువంటి శక్తిని పొందు. పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన ఘనరూపిణి మాధ్వీ పానాల సామర్త మాతృక వర్ణరూపిణి మహాకైలాస నిలయ మృడాల మృదుదోర్లత మహనీయ దయామూర్తిర్ మహాసామ్రాజ్యశాలిని. ఆత్మవిద్య, ఇదే ఆత్మవిద్య. ఇవన్నీ చేసిన వాడికి తప్పనిసరిగా ఆత్మవిద్య వస్తుంది. ఆత్మవిద్యయే తర్వాత ఏమవుతుంది? మహావిద్య అన్నాడు. ఈ ఆత్మవిద్య అనబడేటువంటి వస్తు చైతన్య స్వరూపాన్ని ఎప్పుడైతే నువ్వు అవగతం చేసుకున్నావో అదే మహావిద్య. మహావిద్య అంటే అన్ని విద్యలలోకెల్లా అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి విద్యగా పేర్కొనబడుతున్నటువంటిదే మహావిద్య. ఆ మహావిద్య ఎందుకు మహావిద్య అని పిలువబడుతుంది? ఆ విద్యకి మించి మరొకటి లేదు. ఆ విద్యకి కాదనుకుని మరి ఏ విద్య రావడానికి అవకాశం లేదు. దానికి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి వైపు నుంచి కూడా ఇబ్బందికరమైనటువంటి ప్రశ్న ఎత్తడానికి అవకాశం లేనటువంటి ఉత్తమమైన విద్య కనుక మహావిద్య. మరి ఇంతకుముందు ఆత్మవిద్య అన్నారు. ఆ ఆత్మవిద్యయే మహావిద్య. ఆత్మ జ్ఞానాన్ని కానీ ఆత్మ విద్యని కానీ ఆత్మ చైతన్యాన్ని కానీ పొందినటువంటి వాడు జగత్తులో ఎటువంటి విద్యలనైనా సరే కాదని ఆత్మ జ్ఞానాన్ని మాత్రమే ప్రతిపాదించి జగత్తులో మొత్తం ఉన్నటువంటి జ్ఞానానికంతటికీ కూడా ఒక పీఠాన్ని ఏర్పరిచి శంకరాచార్యులు వారే నిలిచిపోతారు. అది సర్వజ్ఞ పీఠం అని చెప్పబడుతూ ఉంటుంది. కాశ్మీరంలో ఉంటుంది. అవునా కదా? ఈ మధ్యనే శ్రీ విజయశేఖర స్వామి వారు అక్కడికి వెళ్ళి అమ్మవారి యొక్క ప్రతిష్టాపన కూడా చేసి వచ్చారు. అటువంటి సర్వజ్ఞ పీఠాన్ని కలిగినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళం ఆ సర్వజ్ఞత్వం అనేటువంటి ఆ తల్లి యొక్క వైశిష్ట్యాన్ని మనందరిలోకి తెచ్చుకోవాల్సినటువంటి సంకల్పం ముందు ప్రతి వాళ్ళం తీసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపాసనా మార్గంలోకి వెళ్ళవలసినటువంటి వాళ్ళం, వెళ్ళదగిన వాళ్ళం మనం ఒక్కళ్ళమే. కనుక అమ్మ యొక్క నామాలు చదువుకుంటూ చేసుకోవాల్సిందేమిటి? సంకల్పాలు ఉత్తమమైన సంకల్పాలుగా చేసుకోవడం అనేటువంటి విద్యని ముందు నేర్చుకోవాలి. అన్ని మంచి మంచి ఆలోచనలు చేసుకోవాలి. నేను వెళ్ళానా వెళ్ళలేనా తర్వాత విషయం. అమ్మ ఇంక ఇవాళ నుంచి ఆపకుండా లలితా సహస్రనామం రోజుకి ఇన్నిసార్లు చేద్దాం అనుకుంటున్నా, పొద్దున మధ్యాహ్నం సాయంకాలం రోజు. ఇంకా ఇవాళ నుంచి నేను ఎక్కడ ఏం తిరుగుతున్నా సరే నేను తిరిగేటువంటిదంతా కూడా అరుణాచలంలో నా ప్రదక్షిణ అయిపోవాలి. 108 ప్రదక్షిణలు చేద్దాం అనుకున్నా. నీ ఇష్టం, మరి నువ్వు ఆలోచించుకో, నువ్వేమన్నా చేసుకో. నేను పోయే లోపల 108 ప్రదక్షిణాలు చేయించుకుంటుంది అమ్మవారు. ఒకవేళ ఈ జన్మలో అవలేని శరీరం పడిపోయింది అనుకున్నాం, అటువంటి పూనిక నమ్మకంతో ఏ సంకల్పం అయితే చేసావో ఆ సంకల్పాన్ని తీర్చగలిగేటువంటి జన్మ అమ్మవారు నీకు ఇస్తుంది. అంతే. ఇవే సంకల్పాలంటే ఏదో ఉత్తమమైన జన్మ రావాలి. వచ్చే జన్మలో అన్న ముఖేష్ అంబానీ ఇంట్లో పనివాడిగైనా పుట్టాలిరా, వాడికి 5 లక్షల జీతం ఇచ్చి దిక్మాలిన జీవితాన్ని అందరూ ఇలాంటి సంకల్పాలు చేస్తుంటారు. వాడింట్లో పని మనిషి ఎందుకు పుట్టడం? ముఖేష్ అంబానీకి తాతలాగా మనం బతకచ్చు. ఎక్కడ ఆధ్యాత్మిక విద్యని గనక అవగతం చేసుకుని అమ్మ పాదాలని స్థిరంగా మనసులో నిలుపుకున్నట్లయితే, అంత అద్భుతమైనటువంటి కామ్యరూపిణి మనం ఎదుర్కొంటూ ఉంటే ఆవిడ్ని కాదనుకుని చిన్న చిన్న లేసమాత్రమైనటువంటి సుఖాల కోసం ఇంకా పాకులాడుతూ దానికోసమే పెనుగులాడుతూ ఉన్నటువంటి వాళ్ళు. కనుక ఏ విద్య అయితే ఆత్మవిద్యగా పేర్కొనబడుతోందో ఆత్మవిద్యని స్వీకరించడానికి సంకల్పం చేసుకో. అది మహావిద్య. ఆత్మవిద్య మహావిద్య, అదే శ్రీ విద్య. శ్రీ విద్య అంటే మంగళకరమైనటువంటి విద్య. అందులో ఎట్టి పరిస్థితుల్లో వేదానికి ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు కానీ, వేదానికి వ్యతిరేకమైనటువంటి విషయాలు కానీ, వేదాన్ని కించపరిచేటువంటి విషయాలు కానీ ఆ విద్య యందు ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి అవకాశం లేదు. అటువంటి విద్య అమ్మవారి అనుగ్రహంగా నీకు లభిస్తూ ఉంటుంది. అటువంటి విద్యను ఎప్పుడైతే అమ్మ అనుగ్రహంగా నువ్వు స్వీకరించగలిగావో ఆ విద్య ఏమిటండి? ఏమంటే అందరూ శ్రీ విద్య అంటే అందులో మంత్రాలు ఉంటాయట. అలా మంత్రాలు మొదలెడుతూ అన్నీ కూడా చేసుకుంటూ ఆ విద్యనంతా నేర్చుకోవడం మంచిదా? మంత్రాలు నేర్చుకుంటూ ఉండే కన్నా నీకున్నటువంటి మాటని మంత్రంగా మార్చుకునేటువంటి విద్యను నేర్చుకోవయ్యా, అదే ఆత్మవిద్య.
నువ్వు మాట్లాడేటువంటి ప్రతి మాట మంత్రం అవ్వాలి అవతల వాళ్ళకి. అంత మెత్తగా మాట్లాడు, అంత ఆనందాన్ని కలిగించేలా మాట్లాడు, అంత మనస్సుకి రమ్యతనిచ్చేటువంటి మాటలు మాట్లాడు, అవతల వాడికి ఆనందం కలిగించే మాటలు మాట్లాడు. వాడికి నిజంగా వాడు కష్టంలో ఉన్నప్పుడు వాడికి సుఖాపేక్ష వైపుకి మనస్సు లాగేటట్లుగా చెయ్యి. వాళ్ళలో ఉండేటువంటి దౌర్బల్యాన్ని అంతా తీసేసి వాడికి శక్తినిచ్చేటువంటి మాటలు మాట్లాడు. ఇటువంటి మాటలు నీ నోట్లోంచి కనుక రాగలిగినట్లయితే అదే అద్భుతమైనటువంటి ఆత్మవిద్యా స్వరూపంగా ఉన్నటువంటి శ్రీ విద్య. అంతే తప్ప మంత్రాలతో కూడుకున్నటువంటి ఒక 16 నామాలు తీసుకుని ఆ నామాల్ని గురుపరంపరగా తీసుకోవాలి అంటే ఒకరికి డబ్బులు ఇచ్చో ఒకరికి ఇంకోటి చేసో ఈ కలియుగంలో చెప్తున్నాను, అన్ని చోట్ల కాదు సుమా. ఇప్పుడున్నటువంటి మన సమాజంలో శ్రీ విద్య ఎలా వస్తుంది అంటే గట్టిగా 2.5 లక్షల దగ్గర పెట్టుకుంటే శ్రీ విద్య వచ్చేస్తుంది. 2.5 లక్షలతో పొందేటువంటి శ్రీ విద్య ముఖ్యమా? ఆ 2.5 లక్షల్లో ఉన్నటువంటి రూపాయల నాణాలన్నింటినీ ఏకతాటిన ఒక లైన్గా పెట్టుకుంటూ పోతే మన జీవితం ఆ ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క మాట విలువ కట్టలేనటువంటి విషయంగా మారుతూ ఉంటుంది. ఆ విలువ కట్టలేనటువంటి మాటని కనుక శ్రీ అంటే మంగళకరంగా కనుక నువ్వు మార్చుకున్నట్లయితే జీవితం అంతా శ్రీ విద్యే. ఆ మాట యందు ఎప్పుడైతే నిగూఢతని, మాట యందు ఎప్పుడైతే మంగళత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడు జగత్తులో ఉంటాడో అటువంటి వాడు శ్రీ విద్య ఉపాసకుడు. ఇంకా ఇంతకు మించి మంత్రాలు అక్కర్లా. ఆ మంత్రాల వల్ల నీకు వచ్చేదేమిటి? నీకు తెలియకుండానే నువ్వు మౌనంలోకి వెళ్ళిపోతావు, నీకు తెలియకుండానే ఆహారం మీద నీకు కోరిక పోతుంది, నీకు తెలియకుండానే నిద్ర తక్కువ పడుతూ ఉంటుంది, నీకు తెలియకుండానే చాలా విషయాల పట్ల సంగం పోతూ ఉంటుంది. ఒక మంత్రం ఇచ్చేటువంటిది అదే. నువ్వు కనుక ఒక మంత్రంలాగా నీ జీవితాన్ని కనుక పాటిస్తూ ఉన్నట్లయితే ఒక మనిషి మీదో లేక ఒక దేవతా విగ్రహం మీదనో లేకపోతే ఒక సాత్వికమైనటువంటి ఆలోచన మీదనో మనస్సు రమింపజేసి దాని యందు పూనిక పెట్టుకుని కనుక నీ జీవితాన్ని మార్చుకుంటే అదే పెద్ద మంత్రంగా మారి నీ జీవితంలో కావలసినటువంటి మంచి మార్పులన్నీ ఇస్తుంది. అటువంటి మార్పుల్ని నీ జీవితంలో కనుక నువ్వు తెచ్చుకుంటే ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య. తర్వాత నామం ఏమిటి? కామరూపిణి. ఆవిడ ఎలాంటిది? కామరూపిణి. కామము అంటే అర్థం ఏమిటి? కోరిక. అవునా కదా? ఏమండి చాలా కోరికలు ఉండిపోయాయండి. ఆ కోరిక ఏమిటి? లౌకికమైనటువంటి సుఖాపేక్షతో కూడుకున్నటువంటి కోరికలు కాదు. జగత్తులోకి వచ్చాను, బాల్యావస్థను అనుభవించాను, మా తండ్రి గారు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తికి ఇచ్చి నన్ను వివాహం చేశారు, దానివల్ల సంతానం కలిగింది, అత్తమామల బాధ్యత ఉంది, ఇవన్నీ తీర్చుకోవాలి. నేను శ్రీ విద్య, మహావిద్య, ఆత్మవిద్య అంటూ కూర్చుంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఇవన్నీ జరగాలి అంటే పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, నా పిల్లల్ని పైకి తెచ్చుకోవాలి, వాళ్ళని ఇంకో అయ్య చేతిలో పెట్టాలి, లేదు ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి సగుణ సంపన్నోపేతమైనటువంటి అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయికి ఇవ్వాలి, వంశ ఉద్ధరణ కోసం చూసుకోవాలి. వంశ ఉద్ధరణ అంటే అర్థం ఏమిటి? మగపిల్లాడు పుట్టాలని కాదు సుమా. ఎవరు పుట్టినా సరే వంశానికి మచ్చ లేకుండా చూసుకోగలిగేటంత జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వాలి. అది అసలైనటువంటి రహస్యం. అవునా కదా? ఇటువంటివన్నీ కూడా బాధ్యతలు ఉన్నాయి, గురుతర బాధ్యతలు. వీటన్నిటిని వద్దని నేను విద్యలో ఉండిపోయాను అనుకోండి, ఇది సరైనటువంటి పద్ధత. అమ్మవారు అన్నీ చూస్తుంది, అది వేరే విషయం. కానీ నాకంటూ నేను వ్యక్తిగతంగా ఈ దేహం నాకు ఇచ్చినందుకు, దీనికి ఒక పేరు ఇచ్చినందుకు, ఆ పేరు వెనకాల ఒక గోత్రం ఉన్నందుకు, దానికి ఋషి ఉన్నందుకు వీళ్ళందరికీ మర్యాదనివ్వాలి. దాంతోపాటు నా తండ్రి గారు ఎవరైతే ఈ దేహాన్ని నాకు అందించారో ఆ తల్లిదండ్రులకి రుణం తీర్చుకోగలగాలి. ఏ ఇంటికైతే కోడల్ని వెళ్ళానో ఆ ఇంట్లో రుణం తీర్చుకోగలగాలి, ఆ ఇంటికి భాగ్యాన్ని ఇవ్వగలగాలి. నా వల్ల వారి ఇంట్లో ఉన్నటువంటి రకరకాల ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సకలమైనటువంటి ఐశ్వర్యాలు వాళ్ళకి కలగాలి. ఇన్ని ఆలోచనలు ఉన్నప్పుడు ఇదొక్కటి ఎలా కుదురుతుంది? దీన్ని ఒక్కదాన్ని పట్టుకో, అన్ని ఆలోచనల్లోనూ శ్రీ అనేటువంటి స్థితి వస్తుంది. ఆ శ్రీ అనేటువంటి మంగళకరమైన స్థితి ఎప్పుడైతే నువ్వు పొందుతావో ఇంకా అమ్మ ఎలా నీకు అనుగ్రహమిస్తుంది అంటే కామరూపిణిగా అనుగ్రహమిస్తుంటా. నీకు జరగవలసినటువంటి పనులన్నింటినీ ఆవిడే జరిపిస్తూ, నువ్వు ఏది సంకల్పం చేయకుండానే అబ్బాయి దీన్ని ఉంటే బాగుండు అనే ఆలోచన నీ మనసులోకి వచ్చే లోపలే అది అలా ఉంటూ నీ మనసుకు ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది. అది కోరిక రూపంలో నువ్వు కోరుకున్నావు, నువ్వు కామితార్థ ఫలప్రదాయానిగా అమ్మవారిని చూస్తున్నావు అనేటువంటి పేరు ఆవిడకి ఇష్టం లేదు. నువ్వు చేసేటువంటి మహాయాగానికి, నువ్వు చేసినటువంటి ఇంత విద్య ఉపాసనకి కేవలం లౌకికమైనటువంటి చిన్న చిన్న కోరికలు తీర్చడం, నువ్వు అడిగితే ఇవ్వడం అనేటువంటిది ఆవిడకి అవమానంట. అరే ఇంత చేస్తుంది పిల్ల, ఇంత చేసిన పిల్లకి నేనేం చేయాలి? అది అడగకుండా అసలు దాని మనసులో వీటి పట్ల కోరిక జనించకుండా ఆ పిల్ల జీవితాన్ని ఉద్ధరించాలి. ఉద్ధరిస్తే అప్పుడు ఏమవుతుంది? మనస్సు లౌకికమైనటువంటి మార్గంలోకి రాకుండా ఈ లౌకిక ఆసక్తి ఎప్పుడైతే అమ్మ పాదాల దగ్గర పెట్టేసిందో ఆధ్యాత్మిక మార్గము, లౌకిక ప్రసంగము లేకుండా జరిగిపోతూ ఆవిడకి పూర్ణమైనటువంటి వృద్ధి, జ్ఞాన సంపద రెండు కూడా అనుగ్రహింపబడుతూ ఉంటాయి. కనుక అమ్మని పట్టుకుంటే ఏం జరుగుతుంది? ఏది అడగాల్సిన అవసరం లేకుండా జీవితం వెళ్ళిపోతుంది.
అడగాల్సిన అవసరము అంటే అర్థం ఏమిటి? ఇది లోటు ఉంది, ఇది కావాలి, ఇది ఉంటే బాగుండు అనేటువంటి ధ్యాస జగత్తు వైపు నీకు ఉండదు. ఏది ఉంటే దాంతో మనస్ఫూర్తిగా ఆనందంగా ఉండగలిగేటువంటి ఉన్నతమైనటువంటి స్థితి నీకు వస్తుంది. అటువంటి స్థితి నీకు అందించేటువంటి తల్లి కనుక కామరూపిణి. అలాగే మనలో ఎక్కడ ఉంటుంది ఆవిడ? రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. ప్రతి ఆలోచనలోనూ ఆవిడ కామినిగా ఉంటుంది. ఆ ప్రతి ఆలోచనలోనూ ఉంటుంది. ఈ ఆలోచన ఇప్పుడు నీకు అవసరమా, అవసరం లేదా? మనం చూడండి, ఏ ఖర్చు చేయాలనేది ఇప్పుడు అవసరమా, అవసరం లేదా? ఇది ఎంతవరకు అవసరం, ఇది ఇప్పుడు ఖర్చు పెట్టడమా, పెట్టకపోవడమా? ఈ రెండు ఆలోచనల్లో ప్రతి మనిషి కూడా ఉంటూ ఉంటాడు. చివరికి ఏమవుతుంది, వీలైనంత వరకు ఖర్చు పెట్టడం అనే దాని దగ్గరే వెళ్ళిపోతాం ప్రతి వాళ్ళని కూడా. పక్క వాళ్ళకి ఖర్చు పెట్టాలంటే వద్దు, పర్వాలేదని దాచిపెట్టుకుంటాం. మన కోసం మనం ఖర్చు పెట్టుకోవాలంటే ఆగుతూ ఉంటాం. ఆ కాలనే జరిగిపోతుందిలే, జరిగిపోకుండా ఉంటుందంటాం, అంత అవసరం లేదులే అనుకుంటూ ఉంటాం. కనుక ఏ కామినీ స్వరూపంగా అయితే స్త్రీ అమ్మవారు మన శరీరం లోపల మన మనస్సు ఎందు నిమిడీకృతమై ఉంటుందో, ఆ తల్లికి కనుక మనం సర్వస్వ శరణాగతి వేడినట్లయితే ఆవిడేమవుతుంది, మనలో ఉండేటువంటి కోరికలను రేకెత్తిస్తూ లౌకికమైనటువంటి వాంఛల వైపు పరిగెత్తనివ్వకుండా, ఏ కోరిక రావడం వల్ల నేను చేసేటువంటి ఒక ద్రవ్య వినియోగం అనేటువంటిది సద్వినియోగంగా మారుతుందో అటువంటి పనులని మాత్రమే మన యందు ఆలోచన రూపంలోనో లేకపోతే బుద్ధి రూపంలోనో గావిస్తూ వాటిని మాత్రమే సంకల్పించేటువంటి స్థితిని మనకు అందిస్తూ కామరూపిణిగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాం. ఏమంటే అనవసరమైన ఆలోచనలు చాలా వస్తున్నాయండి. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామరూపిణ్యై నమో నమః. ఈ నామాన్ని పట్టుకుంటే అనవసరమైన ఆలోచనలు చాలా రావు. చాలామంది అంటుంటారు, అసలు ఏంటండి భయంకరమైన ఆలోచనలు, ఇవాళ ఏదో జరిగిపోతున్నట్టు, మా పిల్లలు బయటికి వెళ్ళారు వస్తారో రారో అనే భయం వేస్తూ ఉంటుంది. ఉన్నట్లుండి నాకేదో జరిగిపోతుందేమో అని భావన, రోడ్డు మీద వెళ్తుంటే ఏమన్నా అయిపోతుందేమో అని భావన, ఏపూటి కాపూట అమంగళకరమైనటువంటి ఆలోచనలు చాలా వస్తున్నాయి. దీని నుంచి మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలి, అసలు ఈ ఆలోచనలు మాలోకి రాకుండా మేము ఎలా రక్షింపబడాలి, అసలు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు నాకు ఎందుకు వస్తున్నాయి? ఇదివరకు ఒక ఆవిడ వచ్చింది, ఎవరినైనా చూసుంటే నాకు కొరికేయాలనిపిస్తుందండి అంటుంది. ఆ కొరికేయాలనిపిస్తే ఏం చేస్తాం? కొరికేయాలనిపిస్తే నిజంగా అదొక రకమైనటువంటి మానసిక దోషమే. అది దాని నుంచి ఎలా బయటపడాలి? ఇదే నామం. అమ్మ గంటకి రోజుకు గంట కూర్చుని చేసుకోండి అమ్మ ఈ నామాన్ని అని చెప్పా. అమ్మాయి వారం తిరగకుండా, మా అమ్మ అసలు ఆలోచనలు పోయాయి తల్లి, ప్రశాంతంగా ఉన్నాను మనసు. ఎవరి అనుగ్రహం? అమ్మవారి అనుగ్రహం ఈ లలితా స్వరూపంలో ఇచ్చేసింది మనకి. ఆ లలితా సహస్రనామంలో ఉండేటువంటి నామ వైచిత్ర్యం తెలుసుకోకుండా ఇది కేవలం కంఠతాపట్టి ఒక 25 నిమిషాల పాటు చేసేటువంటి తంతుగా మాత్రమే మలుచుకోవడంతో ఈ లలితా సహస్రనామాన్ని మించి ఇంకేమన్నా ఉందండి నాకు అనుగ్రహించండి, నాకు ఈ కష్టం ఉందండి ఏమన్నా చెప్తారా, లేకపోతే నాకు ఈ కోరిక కావాలండి ఏమన్నా ఇస్తారా అని ఇంకా అడుగుతున్నాం. లలితా సహస్రనామానికి మించినటువంటి కల్ప వృక్షము కామధేనువు జగత్తులో లేదు. నువ్వు పట్టుకో, తెలుసుకో. అందుకనే మా సమూహంలో అందరికీ ఒక 2 సంవత్సరాల కిందట 3 సంవత్సరాలకి ఎంతైందో సమయం నాకు తెలియదు, కానీ ఊరికే అనుకోవడం, లలితా సహస్రనామంలో ఉండేటువంటి ప్రతిపాదంతోనూ మొత్తం స్తోత్రాన్ని సంపుటీకరణ చేస్తూ చదవమని చెప్పాం. అంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటిది మొట్టమొదటి పాదం. దాంతో శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చితగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, రాగస్వరూప పాశాఢ్య, అది కంటిన్యూస్గా చదువుతూ ఉంటే వస్తుంది. అలా ప్రతి 2 పాదాలతో అంటే ప్రతి శ్లోకంతోనూ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞిని సంపుటీకరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. అది అయిపోయిందండి. ఎంతకాలం పట్టింది? 365 రోజులు పడుతుంది. 368 రోజులు పడుతుంది. అవునా కదా? తెలియకుండా సంవత్సర కాలం. ఏమిటి, ఒక్కసారి లలితా సహస్రనామాన్ని ఒక పాదంతో సంపుటీకరణ చేస్తూ రోజుకు ఒకసారి చదువుకుంటూ పోతే సంవత్సర కాలం వెళ్ళిపోతుంది. మళ్ళీ మొదలైంది. ఇప్పుడే నామం శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అయిపోయింది. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇలా 368 పాదాలతోనూ 368 నామాలతో కూడుకున్నటువంటి లలితా సహస్రనామాన్ని చదవాలంటే ఇప్పుడు నీకు ఎంత ఒక ఆయుష్, ఒక జీవితం సరిపోతుందా? ఇలాంటి సంకల్పం ఒకటి మనసులోకి వచ్చిందనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది జీవితం? అసలు దాన్ని ఎలా మనం మచ్చిక చేసుకోవాలి, ఆ పాదాలతో ఎలా అమ్మవారిని పట్టుకోవాలి, ఒక్కొక్క పాదంతో ఇంకో పాదాన్ని ఎలా సంపుటీకరణ చేస్తూ పోవాలి, ఇలా పెనవేసుకుంటూ లలితా సహస్రనామాన్ని ఒక అద్భుతమైనటువంటి మాలగా అల్లుకుంటూ పోయామనుకోండి, చివరికి ఆ మాలను చూస్తూ ఆనందించడమే తప్ప ఇంకా జీవితంలో దీనివల్ల ఇంకేం పొందాలి, లేకపోతే నాకున్న కష్టం నుంచి నేను ఎలా బయటపడాలనే కోరిక ఇంకా రాదు. ఎందుకంటే కష్టం లేదు, అక్కడ పూల మాల ఉంది జీవితం అంతా కూడా. మనం ఏం చేస్తున్నాం అంటే పూలన్నీ ఏరేసేసి అమ్మవారి పాదాల దగ్గర పడేసి మనం రాళ్ళని ఏరుకుంటూ కూర్చున్నాం.
పూలన్నీ ఏరడం అంటే ఎలాంటిది? స్తోత్ర రాజాలు బోల్డ్ ఉన్నాయి జగత్తులో, చదువుకుంటున్నాం, నోటికి వస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఎంతవరకు ఆవిడ దగ్గర కూర్చున్న కాసేపు ఆవిడ కాళ్ళ దగ్గర పోసేస్తున్నాం ఉన్నవన్నీ. మనం జీవితాంతం 1 గంట సేపు ఆవిడ దగ్గర కూర్చుంటే 24 గంటల్లో 23 గంటల పాటు రాళ్ళు ఏరుకుంటూ కూర్చుంటాం. ఆవిడేం చెప్పింది? ఒరే, ఆ గంట సేపు వేరిన పూలన్నీ కలిపి రోజంతా మాల కట్టరా అని ఆవిడ చెప్పింది. మాల కట్టే ఓపిక లేదండి, నాకు మాల కట్టని రాదు, నేను రాళ్ళే ఏరుకుంటాను, ఇవే బాగున్నాయి, బరువో ఇదో ఏదో నా దగ్గర పడి ఉంటాయని చెప్పేసి మనం అవే ఏరుకుంటున్నాం. ఆ తర్వాత అన్నీ అయిపోయాక ఏం చేస్తాం? వాళ్ళ రాళ్ళ కన్నా నా రాళ్ళు తక్కువ ఉన్నాయి, వాళ్ళ రాళ్ళు ఎక్కువ ఉన్నాయి, అన్ని రాళ్ళు నాకు ఎప్పుడు వస్తాయా అని ఏడుస్తూ కూర్చుంటాం. అందుకనే సామెత అంటూ ఉంటారు, ఏ రాయి అయితేనేమో మూతిపళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి, అది ఒక రాయి అయితేనేమో 10 రాళ్ళు అయితేనేమో. అవునా కదా? కనుక అమ్మవారు చెప్తున్నటువంటి అసలు సిసలైనటువంటి ఆత్మవిద్యను ఎవరైతే పట్టుకుంటాడో, ఆత్మవిద్యని విశేషమైనటువంటి మహావిద్యగా ఎవరైతే విచారణ చేసి తెలుసుకుంటాడో, ఆ విచారణలో ఎప్పుడైతే నిష్కామ కర్మ అనేటువంటిది నిబిడీకృతమై ఉంటుందో అటువంటి వాడికి ఆత్మవిద్యయే మహావిద్యగా, ఆ మహావిద్యయే శ్రీ విద్యగా, ఆ శ్రీ విద్యలో ఉన్నటువంటి ఆ కామరూపిణియే లలితా త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. అదే అసలైనటువంటి ఆ తల్లి యొక్క స్వరూపం. ఆ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి. ఆ తెలుసుకునే ప్రయత్నం చేయాలనేటువంటి సంకల్పాన్ని మనసులో రానంత వరకు నువ్వు చేస్తున్నటువంటిది అకారాది క్షకారాంత పర్యం ఉన్నటువంటి ఆ ఈ అనేటువంటి అక్షరాల్ని దిద్దుకుంటూ ఉండడమే తప్ప అమ్మనామాల్ని చదివినటువంటి విశేషం నువ్వు అనుభవానికి తెచ్చుకోనటువంటి వాడిగా మిగిలిపోతూ ఉంటావు. అంటే అనకూడదు కానీ దరిద్రుడిగా మిగిలిపోతున్నావు. నీకు విశేషమైనటువంటి నామాలనిచ్చి మంత్రరాశులుగా ఉన్నటువంటి స్వరూపాన్ని నీకు ఇచ్చి నువ్వు నిత్యం చదువుకోరా, నువ్వు దీనివల్ల బాగుపడరా అంటే మనం ఏం చేస్తాం? కేవలం లెక్క పెట్టుకుంటున్నాం అంతే. ఇంకా ఎన్ని కావాలి, ఇంకా ఎన్ని కావాలి, ఇంకా ఎన్ని కోడేసుకోవాలనేటువంటి విధానం దగ్గరే ఆగిపోయాం తప్ప అమ్మ ఇచ్చిన దాన్ని ఎలా వాడుకుంటూ పోవాలి, దీన్ని ఎలా పెంచుకుంటూ పోవాలనేటువంటి స్థితి నుంచి మనందరం కూడా బయటకు వచ్చేసాం. కనుక అందుకనే ఎన్ని ఉన్నా ఇంకా ఆపేక్ష 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 తాపత్రయం తగ్గిపోకుండా ఉంది. ఆ తాపత్రయాన్ని తీర్చేటువంటి తల్లి కనుకనే 16 మంత్రాలుగా మన దగ్గరకు వచ్చింది. శ్రీ షోడసాక్షరి విద్య అన్నారు. ఏమిటా 16 అక్షరాలు? వెంటనే పుస్తకాలు తిరిగేస్తే అన్ని పుస్తకాల్లోనూ ఉంటాయి చక్కగా ప్రింట్. ఇది షోడశి మంత్రం, ఇది పంచదశి మంత్రం, ఇది బాలా మంత్రం, ఇది నవారణ మంత్రం. ఇంకా మంత్రాలు చూసేసి ఈ అమ్మవారి ఇదిలో వసిన్యాది వాగ్దేవతలు ఆల్రెడీ శ్రీ షోడసాక్షరి విద్య అని చెప్పారు కనుక ఇంక వాళ్ళ నుంచి ఇది నేను కంటదా పట్టేసి రోజు ఇన్నిసార్లు మాలలు తిప్పేస్తాను. నీకేమిటో అర్థం కాకుండా నువ్వు అందులో ఉన్నటువంటి ఆ అక్షరాల దానిలో ఉండేటువంటి తత్వస్వరూపాన్న, అది బీజాక్షరం అని ఎందుకు అంటున్నారు, అందులో ఉన్న శక్తి ఏమిటి అనేటువంటి విషయాలేవి తెలుసుకోకుండా కేవలం అక్షర జ్ఞానాన్ని మాత్రమే పట్టుకుని కంటతా పట్టావనుకో, అది ఎలాంటిది అంటే గురువు అనేటువంటి వాడు లేకుండా లా పుస్తకాలు పక్కన పెట్టుకుని అన్ని ఆ లాలో ఉన్నటువంటి ప్రతి సెక్షన్కి సంబంధించి ప్రతి లాని కూడా నువ్వు కంటతా పట్టేసావు అనుకో, దానివల్ల ఏమిటి ఉపయోగం? ఆ ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు నోటికి వచ్చేసాయి. ఎక్కడ అడిగితే అక్కడ చెప్తున్నావు, ఏమిటి ఉపయోగం? నీ బుద్ధి పెరిగింది, వెరీ గుడ్. అబ్బో, అసలు నిజంగా లాయర్ చదివిన వాళ్ళకు కూడా అంత శక్తి రాదు, ప్రాసిక్యూషన్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అంత శక్తి రాదు, ప్రాసిక్యూటర్గా ఉండి పెద్ద జడ్జి అయిన వాళ్ళకి కూడా అన్ని లాలు గుర్తుండాలని, అన్ని సెక్షన్లు గుర్తుండాలని అవకాశం లేదు, నియమం ఏమీ లేదు. నువ్వు అన్ని కంటతా పట్టి 10 ఏళ్ళు పెట్టేసి 10 ఏళ్లలో మొత్తం ప్రతి లాని ఎక్కడైతే అక్కడ చెప్పేటట్లుగా సెక్షన్లన్నీ గుర్తుపెట్టుకున్నావు. ఏమిటి లాభం? నువ్వు ఎవరినైనా రక్షించగలవా? ఏదన్నా ఇబ్బంది వస్తే నేను రక్షించుకోగలవా? అసలు అవన్నీ చదవడం వల్ల వెనకాల ఏం కాపాడాలో నీకేమన్నా తెలుసా? దానివల్ల ఎటువంటి విపత్తులు వచ్చినా రాకపోయినా వచ్చిన దాన్ని ఎలా వాడుకోవాలో తెలియనప్పుడు అది ఎంత ఉన్నా అనవసరమే. నా వెనకాల ₹1,00,00,000 వస్తుంది, దాన్ని ఎలా వాడాలో నాకు లేదు, బుద్ధి లేదు, నేను బుద్ధి విహీనుడిగా ఉన్నాను. ₹1,00,00,000 ఉంటేనేవి 10 కోట్లు ఉంటేనేవి అది వాడడం నాకు చేతగానప్పుడు, దానివల్ల రక్షణ పొందడం నాకు చేతగానప్పుడు, అది ఆపదలో ఉన్నవాడికి వాడడం నాకు చేతగానప్పుడు 10 కోట్లు కాదు 100 కోట్లు ఉన్నా కూడా అది ఎందుకు పనికిరాని గులకరాళ్ల కిందే మిగిలిపోతూ ఉంటుంది. కనుక గురువు లేనటువంటి విద్య, గురువు లేనటువంటి మంత్ర సాధన, గురువు ఇవ్వనటువంటి బీజాక్షర సంపద ఇది దేంతో సమానం? ఊరికే పేర్చుకుంటున్నటువంటి గులకరాళ్లతో సమానం. కనుక గురువు ఉండాలి. ఆ గురువు ఏం చెప్తాడు? ఏది ఎక్కడ ఎలా వాడాలో చెప్తాడు, ఎలా వాడితే దీనివల్ల ఏది కలుగుతుందో చెప్తాడు. అవతల వాడు ఏ ఇబ్బంది అయితే జగత్తులో ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఆ ఇబ్బంది నుంచి జగత్తును రక్షించేటువంటి విధానం చెప్తాడు. నిన్ను నువ్వు రక్షించుకునే విధానం గురువు చెప్పక్కర్లే, ఎవరికి వాడికి తెలుసు. అవునా కదా? ప్రతి వాళ్ళ మంత్ర సాధన ఎందుకు చేస్తాను? నన్ను నేను రక్షించుకోవడం కోసం చేస్తాను, నా కోసం అండి. అబ్బో, నాకు షోడశి ఉందండి, అసలు అది చదువుతున్నప్పటి నుంచి అండి, అబ్బో మా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలకి పిల్లలు పుట్టారు, వాళ్ళు కూడా అద్భుతంగా చదువుకున్నారు. ఇదంతా మంత్రం గొప్పతనం. ఏమిటి మంత్రం వల్ల ఇవన్నీ సాధించావా నువ్వు? ఇవి ఎలా అయినా అవుతాయి, ఇలా కాతే ఇంకా కాస్త అపసవ్య దశలో అవుతాయి. మంత్రం వల్ల ఇవయ్యాయి, మంత్రస్థాయిని తగ్గించేస్తున్నావు, గుర్తుపెట్టుకో.
మంత్రం అంటే ఏంటి? ఒక ట్రాన్స్ఫార్మర్ లాంటిది. ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర తీసుకువెళ్ళి నువ్వు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినట్టు ఉంటుంది. చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడం అనేటువంటిది, తీరుతున్నాయని భావించడం అనేటువంటిది. తీరుతున్నాయా తీరలేదా తర్వాత విషయం. ఈ అద్భుతమైన మంత్రాలని నాకు ఉన్నందువల్ల శ్రీ విద్యని నేను ఫలానా గురువు గారి 4 సంవత్సరాలు వెచ్చించి నేర్చుకోవడం వల్ల డబ్బు పోతే పోయిందండి, మొత్తం అంతా కంఠపాఠం వచ్చేసేసింది. అసలు రోజు కూర్చొని ఇంకా అదే పని నాకు చేస్తున్నాను. అసలు జీవితం ఎంత మారిపోయిందో. అసలు వాళ్ళండి ఇలా నోట్లో ఒక ఆలోచన వస్తుందండి, అది అయిపోతుందండి. దానికోసం నువ్వు శ్రీ విద్య నేర్చుకుంది. అక్షరాలు గణించుకోవడం కోసమా, లెక్కలు పెట్టుకోవడం కోసమా, పూసలు ఏరుకోవడం కోసమా నువ్వు శ్రీ విద్య నేర్చుకుంది. ఏమిటి అసలు శ్రీ విద్య? వాగ్భవ, కామరాజ, వాగ్భవ, మధ్య, కామకూట కూటములు ఏవైతే ఉన్నాయో ఆ కూటముల్లో ఉన్నటువంటి నిన్న చెప్పుకున్నాం సుషుమ్న, ఇడ, పింగళ అనేటువంటి 3 నాడుల్లో అంతర్గతంగా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో, ఏ చైతన్యం ద్వారా అయితే ప్రాణశక్తి నీలో జనించి ఆ ప్రాణశక్తియే బుద్ధిగా, ఇచ్చగా, జ్ఞానముగా వికసిస్తూ మొత్తం నీ ఇంద్రియాలన్నింటినీ కూడా జ్ఞానేంద్రియాలుగా మారుస్తుందో, నీలో ఉన్నటువంటి ధాతువులన్నింటినీ కూడా సప్తధాతువులుగా మార్చి మొత్తం శరీరాన్నంతా కూడా యాక్టివేట్ చేస్తూ ఉందో, ఏ ఇంద్రియాల వల్ల అయితే నువ్వు చేసేటువంటి పనులన్నీ కూడా చైతన్యాన్ని పొంది 10 మందికి ఆనందాన్ని కలిగిస్తున్నాయో, ఈ ఏర్పాటు ఏదైతే లోపల జరుగుతుందో ఆ ఏర్పాటు జరిగేటువంటి ప్రతి జంక్షన్కి కూడా ఒక్కొక్క అక్షరము ఒక బీజాక్షరముగా మారి ఒక శక్తి కేంద్రంగా ఉంటూ ఉంటుంది. ఆ శక్తి కేంద్రాలన్నింటినీ కూడా కలగాపులగం చేసుకుని 16 అక్షరాల కింద మార్చి ఆ అక్షరాలను నిరంతరము పఠించడం వల్ల దేని మీద ఏ అక్షరం పలుకుతున్నప్పుడు ఏ నాడిలో ఎక్కడ ఏ పార్ట్ కదలాలో, ఏది ఎక్కడ ఎలా చైతన్యం పొందాలో, ఆ చైతన్యం పొందుతున్నటువంటి స్థాయిని నువ్వు ఎలా అనుభవించాలో, అనుభవిస్తూ జగత్తుని అనుభవంలో ఎలా దర్శించాలో, ఈ 4 విషయాల్ని గుర్తు పెట్టుకుని ఎవడైతే ఈ షోడశాక్షరి మంత్రాన్ని చేస్తూ ఉంటాడో, అంటే దేహము, అంతర్దేహము, బాహ్య ప్రపంచము, ఈ 3ంటిని ఏకకాలంలో అనుసంధానం చేసుకుంటూ బుద్ధిని వికసింపచేస్తూ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాన్ని జగత్తంతటిని అమ్మవారి స్వరూపంగా దర్శించగలిగేటంత శక్తి నీలోకి వస్తే అది షోడశాక్షరి విద్య. అది అద్భుతమైనటువంటి మంత్రం. అక్షరాల కలయిక కాదు మంత్రం అంటే. ఆ మంత్రం ఏమిటి, అందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటి, దాన్ని వాడడం వల్ల ఏం జరుగుతుంది? నువ్వు అనేటువంటి వాడివి నువ్వుగా కాదు, అనంతమైనటువంటి విశ్వంగా వ్యాప్తి చెందేటువంటి ఒక అనుగ్రహ స్వరూపాన్ని అమ్మ నీలో అలంకృతం చేస్తుంది. ఆ అలంకృతం చేసినటువంటి శక్తి నువ్వు 10 మందికి పంచడానికి ప్రయత్నించు. ఆ పంచడం వల్ల ఏం కలుగుతుంది? నీ ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఒక చిన్న చైతన్యం మొదలవుతుంది. ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఈ లోపల ఉన్న కోపం నాది కాదు, ఈ లోపల ఉన్నటువంటి ఆలోచనలతో నేను ఉండిపోకూడదు, ఈ లోపల జరుగుతున్నటువంటి విస్ఫోటనం మహావిస్ఫోటనం. ఈ మహావిస్ఫోటనంలోంచి నేను విశ్వ ఆకృతిని తెలుసుకోవాలి. ఆ విశ్వ ఆకృతిలో ఉన్నటువంటి సకల మంగళమైనటువంటి విషయాల వైపుకి నా మనస్సు లంఘింప చేయాలి. ఆ లంఘింప చేసిన మనస్సుని మళ్ళీ విశ్వవ్యాప్తం చేసుకుని దానిలో ఉన్నటువంటి సూక్ష్మస్థితికి మళ్ళీ నేను వచ్చి అంతర్ముఖ సమారాధ్య ఆనందంగా నాలో నేను అనుగమిస్తూ పోవాలి, అనురాగాన్ని అనుభవిస్తూ పోవాలి, రమించిపోతూ ఉండాలి. ఇది అసలైనటువంటి షోడశాక్షరి విద్య. 16 అక్షరాలు. ఆ 16 అక్షరాల్లో ఉన్నటువంటి అనంత చైతన్యం, ఆ అనంత చైతన్యంలో ఉన్నటువంటి ప్రతి అణువు అమ్మవారి శరీరంలో ఉన్నటువంటి కేశాది పాదాది పర్యంతం ఉన్నటువంటి విలక్షణమైనటువంటి రూపదర్శనం. ఆ రూపదర్శనాన్ని చేసుకునేటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది? సర్వస్య శరణాగతి వేడు. ఆ సర్వస్య శరణాగతి వేడేటంత స్థితి నీకు ఎప్పుడు వస్తుంది? అమ్మ పాదాలు తప్ప జగత్తులో మరి ఇంకేది నాకు రుచికరం కాదనేటువంటి ఒక విషయాన్ని పూనికగా తీసుకో. ఆ పూనికగా తీసుకుని అమ్మ పాదాల దగ్గర మనస్సును ఎప్పుడైతే నిలబెడతావో, ఉపవాసం చేస్తావో, నిరంతరం ఉపవాసం చేయాలి. అన్నం లేకుండా కూర్చోవడం ఉపవాసం కాదు సుమా. అన్నం లేకుండా ఉంటే ఏమవుతుంది? శరీరము దస్సిల్లిపోతూ ఉంటుంది. శరీరం దస్సిల్లకుండా ఉపవాసాలు చేసేవాళ్ళు ఉన్నారు కదండి. వాళ్ళకి లోపల ఎక్కడ ఏ నాడిని ఎంత నిలబెట్టాలో, లోపల ఏ కేంద్రాన్ని అట్టి పెట్టాలో, దాని మీద మనస్సుని కేంద్రీకరించాలో, లఘువుగా వచ్చినటువంటి గాలిని 7 రోజులకి సరిపడా ఆహారంగా ఎలా స్వీకరించాలో, మిగతా గాలిని ప్రాణశక్తిగా ఎలా వాడుకోవాలో, ఆ ప్రాణశక్తిని అతి తక్కువగా ఎలా వాడుకోవాలో, ఉన్నటువంటి శ్వాసను ఎలా నిరోధించుకోవాలో, ఉన్న శ్వాసని జగత్తుకి కళ్యాణప్రదంగా ఎలా మార్చుకోవాలో వాళ్ళకి తెలిసి ఉంది కనుక వాళ్ళు గాలిని భోంచేస్తున్నారు, ఆహారాన్ని తక్కువగా తీసుకుంటున్నారు. అందరం అలా చేస్తే శరీరం వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది. చేసి ఏం చేస్తుంది? అందరూ అంటారు, ఇగో ఇవి మొదలెట్టావు తల్లి, నువ్వు అడ్డం పడ్డావు, దయచేసి నువ్వు ఉపవాసాలు చేయి. ఈ ఉపవాసాలు అనేది ఈ రోజులో ప్రతి ఇంట్లోనూ ఒక హెడ్లైన్ భూతపదం.
అవునా కాదా? బాబోయ్ వాళ్ళ ఏకాదశి వచ్చిందిరా బాబు, మళ్ళీ ఉపవాసం చేసేస్తావు. అమ్మ తల్లి నేను డాక్టర్లకు నేను పోయలేకపోతున్నాను, నువ్వు మాత్రం ఉపవాసం చేయకు. ప్రపంచంలో ఉన్నటువంటి యోగులందరూ ఏం చెప్తున్నారు? కనీసం 11 రోజులకు ఒకసారి ఉపవాసం చేయండి రా బాబు, బాగుపడతారు. ఈ మందులు మీకు అక్కర్లేదు అంటారు. ఇంట్లో వాళ్ళే ఉంటున్నారు, నువ్వు ఉపవాసాలు చేయకే తల్లి, నీ మేము మందులు పోయలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు అంటారు. ఎక్కడ తేడా వస్తుంది? మనం మన శరీరం మాట వినకపోవడమా, శరీరం చెప్పేటువంటి దాన్ని అర్థం చేసుకోలేకపోవడమా, లేకపోతే మనం ఎలా ఉపవసించాలో మనకు అసలు తెలియకపోవడమా? ఎక్కడుంది తేడా? ఎక్కడుంది అసలు? ఉపవాసం అంటే ఏమిటి? ఆ ఉపవాసం ఇవాళ గ్యారాసి, ఇవాళ ఏకాదశి, అవునా కదా? ఇవాళ ఏకాదశి. ఎంతమంది ఉపవాసం ఉన్నారు? బాబా ఎత్తితే మా ఆయన కూడా ఉన్నారండి, కోపడతారు నా వల్ల కాదు. అవునా కదా? ఇవాళ పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నాం, అవునా? పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నాం. పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఎంతమంది ఉన్నారు? మంచినీళ్ళు తాకపోయినా సరే అనర్గళంగా మాట్లాడగలిగే శక్తి ఎంతమందిలో ఉంది? అబ్బా నీరసం, ఇంటికెళ్ళి మళ్ళీ టిఫిన్ వండుకోవాలి బాబు, ఇవాళ ఆపేస్తే బాగుండని ఎంతమంది అనుకుంటున్నారు? అవునా కదా? కనుక ఇవన్నీ ఎలాంటివి అంటే, ఉపవసిస్తున్నాము అంటే లోపలికి ఆహారం పంపించకపోవడం అనేటువంటి స్థితి కాదు. అనుక్షణం ఇవాళ పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి పడుకునేదాకా నా మనస్సు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మ నామము తప్ప అన్యమైన నామము వైపుకి, అన్యమైన విషయంలోకి చొప్పించకుండా ఉండగలగడం ఉపవాసం. అది అరపూట చేయగలవా? సాయంకాలం దాకా చేయగలవా? రాత్రి దాకా ఉండగలవా? నిన్ను ప్రశ్నించుకో. ఒక పూట ఉంటామండి, ఆ ఒక పూట అంటే 12 అవ్వగానే భోజనం ఎప్పుడు చేద్దామని రెడీగా ఉండడం కాదు. ఆ ఒక పూటలో ఎన్ని గంటలు నేను అమ్మనామాన్ని ఇంకొక ఆలోచన రాకుండా కనీసం 10 రోజులకి ఒకసారి, 10 రోజులు గడిపేసాం, ఒకసారి ప్రయత్నం చేయి. మళ్ళీ రెస్ట్ ఈ మనస్సుకి. మళ్ళీ 11 గ్యారాస్ వస్తుంది, ఇంకొక ఏకాదశి వస్తుంది బహుళంలో. మళ్ళీ ప్రయత్నించు. ప్రయత్నం చేయగా ఒక్క ఏకాదశి నీ జీవితంలో ఉపవసించు. ఎలా? 24 గంటలు నామము తప్ప అన్యమైన విషయాల వైపుకు మనస్సు రమించకుండా దానికి కట్టడిచి అలవాటు. పుట్టినప్పటి నుంచి నీకు బుద్ధి వికసనం చెందినప్పటి నుంచి, ఏకాదశి గురించి తెలిసినప్పటి నుంచి పోయే లోపల ఒక్క ఏకాదశి ఇలా చేయగలవా? అది ఉపవాసం. మరి అన్నం తిందంటారు, మరి అది ఉపవాసం కాదా? నీ మనస్సు ఎప్పుడైతే దేని మీద రమించాలో దాని మీద నిబిడీకృతమైతే ఇంకా అన్యమైన విషయాల వైపుకి వెళ్ళదు. ఇంట్లో ఇవాళ మా అమ్మాయి పెళ్ళి ఉందండి, ఆకలి గుర్తొస్తుందా అండి? చెప్పండి, క్యాజువల్గా అడుగుతున్నా. ఇంట్లో ఏమైనా గృహప్రవేశం పెట్టుకున్నాం, అవునా కదా? పంతులు గారు వచ్చి చెప్పారు, రాత్రి 9ంటికి ముహూర్తం అమ్మ, ఈ లోపల మీరు ఏం తినకూడదు, కావాలంటే ఒక కొబ్బరి బొండం తాగండి. పక్క నుంచి ఎవరో బామ్మగారు వచ్చారు, ఏమీ తాగకుండా గృహప్రవేశం చేసుకుంటే నీకు ఇంకో 10 ఇళ్ళు వస్తాయి, అంతే, చచ్చినా ఆకలేదు. అవునా కదా? ఇవాళ కొబ్బరి నీళ్ళు తాగమని పంతులు గారు చెప్పారు. బామ్మ వచ్చి చెప్పింది, అసలు అవి కూడా తాగకుండా ఉంటే ఇంకో 10 ఇళ్ళు వస్తాయి. ఇప్పుడు ఆకలేస్తుందా? ఇంకో 2 రోజులైనా ఆకలేదు, 10 ఇళ్ళ మీద ఆశ. ఉపవాసం అనేటువంటి దాన్ని నామంతో పాటు తాదాత్మ్యత పొంది చేస్తూ ఉంటే ఆకలి దప్పులు అనేటువంటి వేయకుండా ఉంటుంది. దీనివల్ల నీకు ఆత్మోన్నత స్థితి వస్తుంది అని అనుభవించిన వాడు ఎవడు లేడు దగ్గర. అందుకే మనకు ఆ విషయం తెలియట్లా. లేకపోతే ఆత్మోన్నత స్థితి కోసం జీవితాంతం గాలిని మాత్రమే భోంచేసి ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉంటాం మనం. అటువంటి వాళ్ళు తక్కువైపోయారు, చెప్పేవాళ్ళు అనుభవంలో తెచ్చుకుని చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. దానివల్ల ఏమవుతుంది? అమ్మో అవన్నీ చాలా కష్టం అండి మన వల్లగా. ఆకలి ఉపవాసం అనే రోజు పొద్దున్న నుంచే మిరపకాయ బజ్జీలు గుర్తొస్తాయి. అరే నిన్న చేసుకుందాం అనుకున్నాను, మర్చిపోయాను, రేపేమో మరి మధ్యాహ్నం దాకా అవ్వదు, మళ్ళీ రాత్రి చేసుకుంటే ఎసిడిటీ ప్రాబ్లమ్స్, ఇవాళ ఆల్రెడీ ఉపవాసం ఉన్నాను నేను, రేపు అవ్వదు, ఎల్లుండి ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఎల్లుండి కోసం మిరపకాయ బజ్జీల కోసం ఇవాళ నుంచి వెయిటింగ్ అవుతుంది, అవునా కదా? ఇవాళే కర్మగాలి బయటకు వెళ్తే నవనవలాడుతున్న వంకాయలు కనబడతాయి, అల్లం పచ్చిమిరకాయ కూర గుర్తొస్తుంది, ఇవాళే గుర్తొస్తుంది, అన్నీ ఇవాళే గుర్తొస్తాయి. అదేమిటో అర్థం కాదు, అవునా కదా? కనుక ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ మనస్సు లగ్నము కాలేదని దానికి తార్కాణాలు ఇవన్నీ కూడా. కూర మీదకి వెళ్ళింది, బజ్జీ మీదకి వెళ్ళింది అంటే అర్థం ఏంటి? నీ మనస్సు ఉపవసించట్లేదని అర్థం. మనస్సు ఉపవసించినప్పుడు, శరీరం ఉపవాసం చేస్తున్నప్పుడు, మనస్సుకి శరీరానికి లంకె కుదరనప్పుడు నీరసం ఆటోమేటిక్గా వస్తుంది. మనస్సు కనుక చెబితే ఏ పనైనా అసంఘటితంగా మనం చేయొచ్చు, ఏమాత్రం డౌట్ లేదు అందులో. మనస్సు చెప్పకుండా చేసాం, అయిష్టంగా చేసాం, అది బర్డెన్ అయిపోతుంది మనకి. బర్డెన్ ఎప్పుడైతే అయిపోతుందో దాని పట్ల మనకి విరక్తి భావన వస్తుంది. బాబాయ్ మళ్ళీ ఏకాదశి వస్తుంది, లోపల గట్టిగా తినేయాలనిపిస్తుంది,
అవునా కాదా? గట్టిగా తినద్దు. అమ్మో రేపు అసలే ఏకాదశి, వాళ్ళు గట్టిగా తిందాం అనిపిస్తుంది. ఆ గట్టిగా తినది ఇవాళ గట్టి తప్ప రేపు గట్టి ఎక్కడిది? ఆ గట్టితనంతో రేపు ఇంకా పలచన పడిపోతున్న కొద్ది పొట్ట అయిపోయి ఆకలిస్తుంది అనే ఫీలింగ్ వస్తుంటుంది. కనుక ఇప్పుడు దీనికి అంతటికీ కారణం ఏమిటి? మనస్సు మాత్రమే. ఆ మనస్సుని గనక గట్టిపరుచుకుంటే, ఆ మనస్సుని ఉపవసింప చేయాలి. దేని దగ్గర? పరమాత్మ పాదాల దగ్గర. ఆ పరమాత్మ పాదాల దగ్గర మనస్సు గనక అచంచలంగా నిలిచి ఉన్నట్లయితే ఇంకా దేన్ని శరీరం కోరుకోదు. ఇది నిజం. కనుక ఇవాళ ఏకాదశి నాడు ఈ విషయం తెలుసుకున్నాం కనుక వచ్చే ఏకాదశి నుంచి ఏం చేయాలి? ఇవాళ పొద్దున్న నిద్ర లేచిన తర్వాత ఎన్ని గంటలు నేను నా మనసుని డైవర్ట్ కాకుండా చూసుకుంటా. అన్ని గంటలే ఉపవాసం. ఆ అన్ని గంటలు ఉపవాసం చేయలేకపోతున్నాను. అరే 1 గంట అయింది, మనసు డైవర్ట్ అయిపోతుంది, లాక్కురా మళ్ళీ వెనకాలకి, ఇంకొక గంట ప్రయత్నించు. ఉపవాసించాలనేటువంటి కోరిక మనసుకి కలగాలి, శరీరానికి కాదు. ఉపవసిస్తున్నాననేటువంటి బాధ కలగాల్సింది. అరే మనస్సు ఉపవసించట్లేదనే బాధపడు. అర్థమవుతుందా? అయ్య బాబాయ్ ఇవిడికి వాళ్ళు ఏదో అయిందండి, ఇబ్బంది పెట్టేస్తున్నారు, 7:30 అయిపోయింది, ఇంకొక 10 నిమిషాలు. కనుక అసలైనటువంటి ఉపవాసం ఏమిటి? ఇదే ఉపవాసం. ఇంకా లెక్క ఇలా పెట్టుకోండి, నా మనస్సు నిలవాలి. ఇంకా అన్యమైన విషయాల వైపుకి ఈ ఒక్కరోజు, నెల రోజులు 30 రోజుల సమయం ఇచ్చింది అమ్మవారు. అందులో 2 రోజులు నాకు ఇమ్మంది. ఆ 2 రోజులు నా దగ్గర ఉండరా అని చెప్పింది. ఆ 2 రోజులే ఉండడానికి కష్టంగా ఉంది, మిగతా అన్ని రోజులు ఉంటున్నాం కదా. కనుక దీన్ని బట్టి అమ్మ పట్ల ఎంత నిర్దయగా మనం ప్రవర్తిస్తున్నామో ఆలోచించండి. అమ్మ అంటోంది, ఏమంటోంది? నా దగ్గరికి రా అని. మనమేమంటున్నాం? చాలా పనులు ఉన్నాయి, ప్లీజ్ వెయిట్ అంటున్నాం. ఎంతకాలం వెయిట్ చేస్తుంది? జన్మలు గడిచిపోతున్నాయి. పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి జన్మలు తెలియకుండా దొర్లిపోతున్నాయి. కొన్ని వేల కోట్ల జన్మలు ఇప్పటికీ ఈ దేహం ఎన్ని అనుభవించిందో. అవునా కదా? ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ ఎన్ని దేహాలను విడుచుకుంటూ వచ్చిందో, ఇంకా ఎన్ని విడవాలు, ఇంకా ఎప్పటికీ మాయ లోపల నుంచి పోతుందో. ఒక్కసారి అమ్మ రా అనగానే వెళ్ళడం, కూర్చోవడం తెలిస్తే పిల్లవాడికి మాత్రం చెప్తాం, ఒరేయ్ నేను వచ్చి కూర్చోమన్నానా, కూర్చో, కళ్ళు ఇంత చేసి చెప్తాం. ఓ జన్మలో బాగా కష్టాలు వస్తాయి, అమ్మ ఎందుకు తల్లి నేను ఇంత కోపం నీకు అని అమ్మవారి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటాం. చెప్పిన మాట వినకపోతే దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలింది అంటే అర్థం ఏమిటి? కష్టం వచ్చింది అంటే అర్థం ఏమిటి? అమ్మ చెప్పిందేదో నేను వినలేదు అని అర్థం. అమ్మ ఎప్పుడు కొడుతుంది? చెప్పిన మాట వినకపోతే ఓ దెబ్బేస్తుంది. లేకపోతే అమ్మ ఏమన్నా అంటుందా? అనదు. అమ్మ అనట్లేదు అంటే నేనేం చేయలేదని గొప్ప కాదు, ఏమీ చేయకుండా ఈ జన్మలో కొంత నీకు పరీక్ష పెడుతున్నాను, ఇక్కడ అహంకారం వచ్చిందో అప్పుడు నడ్డి విరుస్తానంట. కనుక ఏది వచ్చినా సరే అమ్మ పట్ల సునిశ్చితమైనటువంటి ఏకాగ్ర చింతన కనుక ఉన్నట్లయితే ఆ చింతన అనేటువంటిది ఆనందకరమైనటువంటి జీవితాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. అటువంటి స్థితిని పొందాలి, అటువంటి అనుగ్రహాన్ని పొందాలి, అటువంటి తాదాత్మ్యతని అనుభవించేటువంటి ఆనందాన్ని వేపుకి మనస్సుని రమింపచేస్తూ ఉండాలి. అది అసలైనటువంటి ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత, శ్రీ షోడసాక్షరి విద్య. అణువు శరీరంలో ఉన్నటువంటి ప్రతి స్థితి, ప్రతి కణము కూడా అమ్మవారి స్వరూపమే. దీని అంతటికి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏంటోనండి విసుగ్గా ఉంది శరీరం అనుకుంటూ ఉంటాం. దీనికి వెంటనే పెద్దవాళ్ళు ఏం చెప్తారు? నూనె రాయిరా, దీన్ని పోషించు. ఎందుకు దాన్ని పోషించడం? ఈ దేహం అంతా అమ్మ స్వరూపం. ఇది లేకపోతే నీకు కలుధర్మ సాధనం, ఇది లేకపోతే ధర్మం చేయడానికి నీకు అవకాశం లేదు. కానీ ఎంతవరకు దీన్ని పోషించాలి? ఎంతవరకు అవసరమో అంతవరకే. రైలు ఎక్కాం, ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళాలి, 1.5 రోజు జర్నీ చేయాలి. మనకున్నటువంటి సీట్నే అబ్బో ఇది నాది, ఇది నాది, నాది, ఎవడన్నా వచ్చి కూర్చున్నాడు, కాసేపు కాళ్ళ ప్లేట్ కూర్చున్నా ఏమండి లేస్తారా, పడుకుంటానంటాం. వెంటనే బాధ లోపల, బాబాయ్ నా దాని మీద కూర్చున్నాడు, నేను డబ్బులు ఎట్టి కొట్టినానండి. ఎన్ని డబ్బులు ఎట్టుకున్నావు? ఎంతసేపటికి కొన్నావు? రేపు ఉదయం కాశీకి వెళ్ళాక ఎవడైనా 1 కోటి రూపాయలు ఇస్తాను కూర్చోంటే కూర్చుంటావా? లేదు నేను కాశీలో దిగిపోవాలంటాం. కనుక ఏది ఎంతవరకు మనది అంటే అవసరం ఉన్నంత వరకే. ఆ అవసరం అనేటువంటి దాన్ని తగ్గించుకుంటూ ఉంటే ప్రపంచంలో ఏది మనది కాకుండా. అవసరాన్ని తగ్గించుకో. ఎందుకు అవసరాలు పెంచుకుంటున్నావు? వస్తు సముదాయాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నావు? చివరికి అవన్నీ ఎప్పుడు ఉపయోగపడతాయి? నేను దహనం చేయడానికి ఉపయోగపడతాయి.
అవునా కాదు? కనుక దేని తగ్గించుకోవాలో తెలుసుకో, ఏది పెంపొందించుకోవాలో తెలుసుకో. ఏ వస్తువుని బయట నుంచి స్వీకరించకు. షష్ఠపూర్తిని జీవితంలో చేస్తారు గృహస్థాశ్రమ ధర్మం తర్వాత. అది అయిన తర్వాత షష్ఠపూర్తి మంత్రాల్లో ఉంటుంది, ఇవాళ నుంచి డబ్బు ముట్టుకోకు, నీకు అవసరం లేదు, చాలు, ముట్టుకుని చాలా వ్యాసంగాలు చేసావు, అయిపోయింది ఇక నీ జీవితం. అనవసరమైన వస్తు సముదాయాన్ని అంతా వదిలేసి నీకు సుఖాన్ని ఇచ్చేదాన్ని జగత్తులోకి స్వీకరించడం మానేసి, ఇంకా నీలో ఉన్న వస్తువులను ఎలా ఉపయోగించుకుంటావు, ఈ దేహాన్ని నిజంగా ఎలా ఉపయోగించుకుంటావు ఉపయోగించుకో. ఇంకా బయట వస్తువుల మీద ఆధారపడకు, పూలు బయట నుంచి ఆధారపడకు, నీ మనస్సును అర్పించమ్మవారికి. ఆయన నాకు మాట్లాడడానికి ఎవరు లేరండి, నేను లోన్లీ అయిపోయాను, చాలా డిప్రెషన్లో ఉన్నాను. ఎందుకు డిప్రెషను? దిక్మాల డిప్రెషన్. ఆ ఒంటరితనం కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ప్రపంచంలో. ఆ ఒంటరితనం దొరకట్ల, సత్యం. ఇవాళ నిజంగా 60 ఏళ్ళు దాటిన తర్వాత ఒంటరితనం వచ్చింది. హాయిగా జపం చేసుకుంటూ ఉండు, ప్రశాంతంగా ఉండు, యూ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మీతో మీరు కంపెనీని ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఆ ఒంటరితనాన్ని ఆనందించలేని వాడు చాలా చెడ్డ సాంగత్యంలో ఉన్నాడు అని తైత్రీయోపనిషత్తు చెప్తూ ఉంటుంది. చాలా చెడ్డ సాంగత్యంలో ఉన్నవరా నువ్వు, నిన్ను నువ్వు ఎంజాయ్ చేయలేకపోతున్నావు, చాలా కష్టం నీతో అంటూ. నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకో, నీతో నువ్వు రమించు, నీలో నువ్వు ఆనందాన్ని పొందు. ఒకటి వల్ల, ఒక వస్తువు వల్ల, ఒక విశేషం వల్ల, ఒక దృశ్యం వల్ల నువ్వు ఆనందాన్ని ఎంతకాలం పొందుతావు? వాళ్ళెవరు నీ కోసం ఉండరు, అవన్నీ అశాశ్వతాలే, క్షణికాలే. నీతో ఉండిపోయేది శాశ్వతంగా, నీతో ఉండిపోయేది నీ ఒక్కదానివే. ఆ నీతో నువ్వు రమించిపోయేటువంటి స్థితిని పొందు. ఆ నీతో నువ్వు రమించిపోయేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అదే షోడసాక్షరి విద్య, అదే త్రికూట అన్నారు. 3 కూటముల యందు కూడా ఈ షోడసాక్షరి విద్య ఆవరించి ఉంటుంది. అదే ఇందా మనం చెప్పుకున్నటువంటి సుషుమ్న, ఇడా, పింగళ అనేటువంటి రూపాల్లో ఉన్నటువంటి కామ విద్య. అదంతా కూడా దాన్నే కౌళినీ విద్య అంటారు. కౌళిని కులయోగిని అని అమ్మవారికి నామం. కులకుండాలయ కౌళ మార్గతత్పర సేవిత. ఎవరైతే ఆ కుల మార్గంలో నడుస్తూ ఉంటారో వాళ్ళని కౌళిని స్వరూపంగా వచ్చి ఆ మార్గంలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి విధానంలోకి తీసుకువెళ్ళి వదిలేస్తూ ఉంటుంటాం అమ్మవారు. అటువంటి స్థితిని పొందడం కోసం అమ్మవారు త్రికూట స్వరూపిణిగా ఉంటుంటాం. మనలో త్రిగుణాలుగా, త్రికాలాలుగా, అన్నీ అంటే 3 రకాలుగా ఉండేటువంటి వ్యవస్థలో మన ఎందు నిరంతరము ఆవిడ వ్యాపించి ఉండి, ఆ వ్యాపన ద్వారా మనలో కలిగేటువంటి రకరకాల ఎమోషన్స్ అన్నిటిని కూడా కట్టి పెడుతూ ఉంటుంది. అందుకని త్రికూట అనేటువంటి నామం అమ్మవారు చెప్పారు. త్రికూట కామకోటిక అంటే అర్థం ఏమిటి? మనలో ఉండేటువంటి ఇందాక అన్నిటికీ మనం శ్రీ షోడసాక్షరి విద్య ద్వారా చెప్పేసుకున్నాం. మనలో రగిలేటువంటి రకరకాలైనటువంటి కామములు ఏవైతే ఉన్నాయో, అంటే కామము అంటే కోరిక, మనకి కావాలి అనిపించేటువంటి విషయాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని విషయాల యందు కూడా ఎంత సామరస్యతని ఇస్తూ ఉంటుందో, దాంతోపాటుగా వాటిని మనం తలుచుకోకుండా ఉండగలిగేటువంటి నిబ్బరతని ఎలా ఇస్తూ ఉంటుందో, అలాగే మన శరీరం మొత్తట్లోనూ ఈ పైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం అంటాం. ఇది సహస్రారం కాదు, సహస్రారం ఎక్కడ ఉంటుంది? బ్రహ్మరంధ్రానికి సరిగ్గా ఇంత దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది సహస్రారం, ఇక్కడ ఉన్నది బ్రహ్మరంధ్రం, బ్రహ్మరంధ్ర స్థితి అంటాం. ఈ బ్రహ్మరంధ్ర స్థితిలో ఆవిడ ఎలా ఉంటుందిట? కామరూపిణి, కామకోటికా స్వరూపంలో అయ్యవారితో కలిసి తిరుగుతూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుందిట. కనుక ఈ బ్రహ్మరంధ్రం వైపుకి ఎవడైతే తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాడో అటువంటి వాడు దేని చదువుకోవాలి? ఆత్మవిద్యను చదువుకోవాలి. నిజంగా ఇప్పుడు వెనకాల నుంచి నామాలను చదివితే కామకోటికా స్వరూపాన్ని చూడగాలి అనుకున్నటువంటి వాడు, కామకోటికా స్వరూపాన్ని దర్శించాలనుకున్న వాళ్ళు, కామకోటిక అంటే వైంధవ స్థానంలో, ఇక్కడ ఉన్నటువంటి బిందు మధ్య స్థానంలో బ్రహ్మరంధ్రమునందు అయ్యవారితో రమిస్తున్నటువంటి అమ్మవారిని దర్శించాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వాడు ఏం చేయాలట? త్రికూట, ఈ లోపల ఉన్నటువంటి వాగ్భవ, మధ్య, కామరాజ కూటములలో ఉండేటువంటి తల్లిని దర్శిస్తూ, అదే కోళ మార్గంలో దర్శిస్తూ కుండలిని యోగాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తూ శ్రీ షోడసాక్షరి విద్యని త్రికూటములలో నుంచి గ్రహిస్తూ, వెనకాల నుంచి వస్తే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఈ షోడసాక్షరి విద్యని త్రికూటముల నుంచి గ్రహించాలి. అది ఎక్కడ బయట లేదు, నీలో ఉంది షోడసాక్షరి విద్య. దాన్ని గ్రహించి ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి కామసేవిత, తల్లి సేవ చేస్తుంటే ఎలాగా? వాడి యందు కామములు పుట్టకుండా ఉన్న కామములన్నీ తీర్చేటువంటి సేవికగా. అర్థమైందా? ఈ కామసేవిత అయినటువంటి తల్లియే శ్రీ విద్యగా, మహావిద్యగా, ఆత్మవిద్యగా జగత్తునందు రమిస్తోంది. అద్భుతమైనటువంటి విద్య ఇదంతా కూడా. నిజంగా ఆత్మజ్ఞానాన్ని పొందాలని కోరికగా ఉందండి,
చాలామంది కొంతమంది వచ్చి అడుగుతుండే, ఏమంటే నాకు ఇంకా దేని మీద లేదండి, కానీ అన్నిటి మీద మనసు వెళ్తుంది, నాకేం అవసరాలు లేవు, నా పిల్లలు సెటిల్ అయిపోయారు, మనవాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంకా ఎవరు ఎలా ఉన్నా నాకు అనవసరం, నేను బాగుపడాలి, ఇంకా ఈ జన్మ పడిపోయి ఈ శరీరం పడిపోయే లోపల దీన్ని నేను ఉద్ధరించుకోవాలి, దీనికి ఏమైనా మార్గం ఉందా, ఏమైనా మంత్రం ఉందా? ఇది ఒక్కటే మంత్రం. ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడసాక్షరి విద్య త్రికూట కామసేవితాయై నమో నమః. ఈ నామాన్ని నిరంతరం పట్టుకోండి, ఆత్మ ఉద్ధరణ పొందుతుంది. ఇంతకు మించినటువంటి ఆత్మ చైతన్య మార్గం ఇంకొకటి లేదు, ఇంతకు మించినటువంటి మహావిద్య ఇంకొకటి లేదు, ఇంతకు మించినటువంటి శ్రీ విద్య ఇంకొకటి లేదు. నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. నమో బుద్ధి అహంకార చిత్తాని నాహం. 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఇంకా కాళ్ళు కదపనంత వయసు వచ్చేసిన తర్వాత ఆలోచిస్తాడు, అప్పుడు 40 years బ్యాక్ నేను ఈ పని చేయకుండా ఉండుంటే ఎంత బాగుండేది, ఆ టైంలో నేను అలా అరవకుండా ఉంటే ఎంత బాగుండేదో, ఆ టైంలో నేను అలా చూడకుండా ఉంటే ఎంత బాగుండేదో, నా లైఫ్ డిఫరెంట్గా ఉండేది, నేను వాళ్ళ మాట వినకుండా ఉండటమే ఎంత బాగుండేదో, నా లైఫ్ డిఫరెంట్గా ఉండేది, అన్నీ డిఫరెంట్గా ఉండేది. ఆ టైంలో ఆ తప్పు చేశాను, అదొక్కటే నా జీవితాన్ని మార్చేసేసింది. లేదు అప్పుడు అలా చేసుంటే బాగుండేది, నేను ఇంకా బాగుండేవాడిని. ఇప్పుడు అనుకుంటే ఎన్ని గడుస్తాయి, ఏం జరిగిపోయిందో దాన్ని నువ్వు ఎంత అనుకున్నా మార్చడానికి అవకాశం లేదు. కనీసం ఇప్పటికన్నా జరిగిన వాటిని జరుగుతున్న వాటిని పక్కన